నువ్వు అన్నవా సారు ఆడవాళ్ళు కష్టపడితే మగవాళ్ళు కష్టపడారుగా నువ్వు కష్టం జీవులే మేము మాకేం చెప్తావు చేయాలి కదా రోడ్డు మీద వేస్తాను రోజు అది చెప్తాను ఒక 10 ఏళ్ల కింద నీళ్లు రానప్పుడు బోరు పొక్కలు వేసి ఆ పొక్కలలో దుబ్బ తప్ప సుక్క నీళ్లు వెళ్ళినాయి మన ఏరియా. 10 బోర్లు వేస్తే 3 లక్షలు ఇప్పుడు అసలు బోర్ బండి కనబడుతుందా ఉలపన ఉన్నాయే నీళ్లు ఫుల్ పోతలేవా మంచిగా. మాకైతే పుష్కరం నీళ్ళు సార్. ఇక మా దగ్గర నుంచి పోతే రంగనాయక సాగర్ నీళ్ళు ఒక్క గీ మధ్యలో నేను చెప్పింది ఈ మధ్యలో ఈ మధ్యలో ఇక మనోళ్ళే ఆ మధ్యలో ఉన్న కూడా మనోళ్ళే ఎవరున్నా మధ్యలో ఒక్కటి చేయాలి సార్. ఇక మీరు ఒక్క మధ్యలో కాన్స్టెన్సీలో యూరియా బస్తాలు ఎట్లా దొరికినాయి మొన్న ఇస్తే లింక్ పెట్టి చెప్తాను. ఏం లింక్ ఏ అవి అని గోళీలు అని పౌడర్ అని లిక్విడ్ అని అవన్నీ ఇవన్నీ. ఇక యూరియా బస్తా కొనాలంటే కొనాలి ఎకరానికి ఒక్క బస్తా సార్. అట్లయినా కొంతమందికి దొరకనే లేదు సార్. ఇక సార్ కొంచెం హుషారు పడ్డారు హుషారుగానే నడిచింది. కొంచెం హుషారు పడ్డారు 3 రోజులకు ఒక్క సంచి ఎప్పుడు వస్తుంది వచ్చుకుంటా పోతుంది అన్నట్టు నిలుతలేదు. అప్పుడు సాయంత్రం పూట పోయి 11కి వచ్చు కదా, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? 3కి వస్తుంది సార్. 3 అయిందా? 3కి వస్తుంది, 3కి 4కి వస్తుంది సార్. మోటార్లు కాలుతున్నాయి ఏమన్నా? ఇక మోటార్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఫుల్ ఇచ్చారు కదా సార్ మీరు ఉన్నప్పుడే. ఇక వాటికి వచ్చింది వేడి ఏం పడతలేదు. ఎంత కరెంట్ ఎప్పుడు బిస్కెట్లలో పెట్టుకున్నాం ఏం వేడి పడతలేదు. మోటార్ కాలుడు ఏం లేదు. కాకపోతే అప్పుడు మీరు ఉన్నప్పుడే ట్రాన్స్ఫార్మర్ పుష్కాలం ఇచ్చారు. ఇక వాటికి ఎందుకు వేడి పడుతున్నాయి? స్ప్రింక్లర్ సెట్లు పని చేస్తున్నాయి మనం ఇచ్చినాయి పని చేస్తున్నాయి సార్, చాలా పని చేస్తున్నాయి. మీకైతే లారీ పంపినా అవి అన్నీ అవే చేయంగానే ఈ మక్కలు వండు సార్. గుడానికి అవే మాకు ఒక్కొక్కరికి రంగనాయక సాగర్ వచ్చింది, కాళేశ్వరం అక్కడ ఇక నీళ్లు ఉన్నాయంటే ఇక్కడ బాయిలు 2 పంటలు పక్క అవుతున్నాయా? 2 పంటలు పండుతున్నాయి, 3 పంటలు కూడా పడుతాయి సార్. నీళ్ళకైతే కొరవలేదు సార్. ఇక కాళేశ్వరం వచ్చింది, కాళేశ్వరం రంగనాయక సాగర్ నీళ్ళు అయితే సార్ ఈ మధ్యలోనే సార్. ఇగో సార్ ఒక్క గీ మధ్యలోనే అని నేను చెప్పిన కదా, ఈ మధ్యలో ఒక్కటే గాని ఈ నటపద్మ అది కరెక్ట్ సార్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.